పటాన్చెరు నియోజకవర్గంలోని అర్సీపూర్లో ఉన్నటువంటి శ్రీనిధి గ్లోబల్ స్కూల్ అక్రమంగా విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిఈఓ ఆదేశాలతో స్థానిక ఎంఈఓ కార్యాలయం సిబ్బంది అధికారి వెంకటేశం గారిచే పుస్తకాల గదిని సీజ్ చేయడం జరిగింది. అనంతరం ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ దత్తురెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో అంగట్లో సరుకుల్లాగా పుస్తకాలు విక్రయిస్తూ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు గాని యూనిఫామ్ మరియు టై బెల్ట్ వ్యాపారం చేయరాదని, నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనల తుంగలో తొక్కి తమకేమి తెలియనట్టుగా నేడు ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్, ఇసాక్, ప్రవీణ్, లింగం తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్లు కానీ టై బెల్ట్లు ఎలాంటి వ్యాపారం చేయొద్దని చెప్పేసి మన డిఓ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ ఈరోజు అవేమి తమకు పట్టనట్టుగా ఈరోజు స్వేచ్ఛగా యథేచ్ఛగా లక్షలాది రూపాయలతో ఈరోజు ప్రభుత్వ అనుమతులకు నిబంధనలుగా విరుద్ధంగా ఈరోజు ఈ బుక్స్ వ్యాపారం కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ